నిర్ణయాలు తీసుకోండి, ముందు వెనక ఆలోచిస్తూ ఏ పనైనా చేయండి అని చెప్పేసి మన పెద్దలు మనకి హితోక్తులు చేస్తుంటారు. ఎవరైనా పొరపాటు చేస్తే ముందు వెనక చూసుకోకపోతే ఎలా నాయనా అంటుంటారు మన పెద్దలు. గమనించారు ఎప్పుడైనా సరే? మన పెద్దలు వచ్చే మాట ఏంటి? ముందు వెనక చూసుకోకపోతే ఎట్లాగూ తప్పు కదా అది. ముందు వెనక ఆలోచించి ఏదో ఏ పనైనా చేయాలి అని చెప్పేసి మన పెద్దలు మనల్ని గదమాయించి మాట్లాడుతూ ఉంటారు. దాని పరమార్థం చాలా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పనిని చేసేటప్పుడు దానికి ముందుకు ఏం జరుగుతుంది, వెనక దానికి వచ్చే పర్యవస్థానాలు ఏంటి అని కూడా అవి కూడా మనం ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. మన పెద్దలు సింపుల్గా ఒక్క ముక్కతోనే చెప్పేశారు. అయినా అనాలోచితంగా చేసిన తప్పులకు మందలింపు, పూర్వాపరాలు తెలియకుండా తొందరపడి నిర్ణయానికి రావడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, మాట ఇవ్వడం, మాట తోలడం వంటివి చాలా ప్రమాదం. ఒకటే గుర్తుంచుకోండి, మాట తోలడం, మాట ఇవ్వడం, తెలియకోకుండా తొందరపడి ఒక నిర్ణయానికి రావటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, మాట తప్పడం, ఇవన్నీ కూడా చాలా తప్పుడు విషయాలు. వీటి విషయాల్లో మనం ఒక్కొక్కసారి మానసికంగా తొందరపాటు మూలంగా ఒక్కొక్కసారి నోరు జారుతూ ఉంటాం. అది కూడా మంచి పద్ధతి కాదు. కొంచెం సరే దానికంటూ కొంచెం సడలింపు ఉంటుంది. ఆవేశంలో నిర్ణయం తీసుకున్న వెంటనే వెనక మరలా ఇది తప్పు అని చెప్పేసి మనం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి మనం చేసిన తప్పుకి అవతల వ్యక్తికి సారీ చెప్పటమో, అవతల వ్యక్తికి సంజాయిషి చేసుకోవటమో, సంజాయిషి చెప్పుకోవటమో చెయ్యగలిగే స్థితిని మనం సంపాదించుకోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. లేకపోతే దాని పర్యవస్థానాలు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టేటప్పుడు ముందు వెనక ఆలోచించావా అని అడుగుతారు మన పెద్దలు. ముందు చూపు లేకుండా చేసే పనులు దుష్పరిణామాలకు దారి తీయవచ్చన్న హెచ్చరిక అది. ఎందుకంటే మనం ఒక పని చేసేటప్పుడు మన పెద్దలతో చర్చిస్తే దాని ముందు వెనుకేంటి, దాని ముందేంటి, దానికి వెనకాల వచ్చేది ఏంటి అని చెప్పేసి మనకి ఆలోచనాత్మకంగా మనకి వారి యొక్క నిర్ణయాలు చెప్తారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వారి ఆలోచనకు అనుగుణంగా ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది ఇది ఒక సూచన అన్నమాట. కాబట్టి నిర్ణయాత్మక విషయాలలో కాకుండా దౌత్య మర్యాదలు, సభా నిర్వహణ విధానాలు, చివరికి నడిచేటప్పుడు కూడా ముందు వెనుకలు పాటించాలి. చూసారా, నిర్ణయాత్మక విషయాలు, ఏదైనా ఒక నిర్ణయాత్మక విషయం తీసుకుంటే వెళ్ళిపోయారు. నిర్ణయాత్మక విషయాలు మాట్లాడేటప్పుడు, లేదంటే దౌత్యపరమైన అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా దౌత్యపర సంబంధాలు కొనసాగించేటప్పుడు, మరియు సభా నిర్వహణ విధానాలు పాటించేటప్పుడు చాలా ఆలోచనాత్మకంగా చివరికి నడిచేటప్పుడు కూడా మనం ముందు దారి ఏంటి అని చెప్పి చూసుకుని నడవాలి. అదే మెయిన్ మనకి కావాల్సింది. కాబట్టి ఈ వరుస క్రమాన్ని ఇది వరుస క్రమాన్ని సూచిస్తుంది. గురువులు నడిచేటప్పుడు శిష్యులు చెప్తావు. నిర్ణయాత్మకమైన విషయాల్లో మనం ఎప్పుడూ కూడా ముందు వెనుక ఆలోచించాలి. ఎందుకంటే ఏదైనా ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు దాన్ని ముందు వెనుక జోడించి ప్రతి విషయానికి కూడా ముందు వెనుక నిర్ణయం తీసుకోమని చెప్పేసి పెద్దల సూచన. ఇది దేవుడు పరంగా కూడా గురువులు నడిచేటప్పుడు శిష్యులు విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులాగా వారి వెనుక నడవాలంట. ఎందుకంటే గురువులు ముందుండాలి, శిష్యులు వెనుక నడవాలి. ఎందుకంటే గురువు ఎప్పుడు బాట నిర్మిస్తాడు, ఆ బాటలో శిష్యులు నడవాలని చెప్పేసి. కాబట్టి గురువుల మాట మనకి బాట లాంటిదన్నమాట. కాబట్టి అలాగే పెద్దల వెనక పిల్లలు, అది కేవలం మర్యాద మాత్రమే కాదు. వెనక నడవటం అంటే అర్థం వారు నడిచి చూపిన మంచి బాటలో నడవాలని, ఆ దారి తదుపరి తరానికి మార్గదర్శకమై ప్రేరణగా నిలవాలి. మనం నడిచే దారి తర్వాతి తరానికి కూడా ప్రేరణగా, బాటగా నిలవాలి అనేది గురువుల సూచన. గురువు అనేవాడు నడిచేది శిష్యుడు ఆ క్రమంలో నడవటం కోసం. అది మనకి దారి చూపిస్తానికే గురువులు మనకి నిర్ణయం చేస్తారనమాట. కాబట్టి